ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మమ్మీ, ఈయన మన వైపే చూస్తున్నాడేంటి? అలాంటి వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది. ఈ పని చేసింది మీరే అని చెప్పి ఆయనకి ఇప్పుడే మీ మొహాలు చూడగానే తెలిసిపోతుందేమో. నువ్వు నోర్మి. మీ పాప మీ నుంచి ఏ వయసులో దూరమైందమ్మా? పురుట్లోనే స్వామి. డెలివరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడే నా బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారు స్వామి. స్వార్థం, కుట్ర. అంటే నా మనవరాల్ని మా వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారా స్వామి? తెలుద్దాం. నా మంత్రశక్తితో పురిటి బిడ్డగా ఉన్నప్పుడే నీ బిడ్డ నీకు దూరం అవ్వడానికి కారణం ఏంటో, దానికి కారకులెవరో, తను ఇప్పుడు ఎక్కడుందో అన్నీ మీ కళ్ళకే చూపిస్తాను. నేను చెప్పిన ద్రవ్యాలన్నీ సిద్ధం చేశారా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి స్వామి. వస్తాలేరా, ఎందుకంత కంగారు? అరుగో, మమ్మీ వాళ్ళు వచ్చేశారు. అమ్మా ప్రసాదు, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. ప్రయాణం బాగా జరిగిందా? ఏమైందిరా? చెప్తాను, ముందు పద. ఏంటి మమ్మీ అలా ఉన్నావు? ఏమైంది? దారిలో ఒక అమ్మాయి నన్ను మమ్మీని అవమానించిందిరా. అంతేనా? మమ్మీ మీద మురికి నీళ్లు కూడా పోసింది. కంపు వాసన. ఎవరా అమ్మాయి? అసలు గొడవ ఎందుకు వచ్చింది? తప్పంతా శాన్విదే అమ్మా.
డ్రైవర్ని దింపేసి తను కారు డ్రైవ్ చేసింది. తను ఫాస్ట్గా వెళ్తూ ఆ అమ్మాయిని గుద్దేపోయింది. ఆ అమ్మాయి మంచిది కాబట్టి మాటలతో సరిపెట్టింది. అసలు డ్రైవర్ ఉండగా నువ్వెందుకు డ్రైవ్ చేసేవే? ఇలా నలుగురితో మాటలు అనిపించుకోవడానికి కాకపోతే? అసలు ఎవరు మమ్మీ తను? ఎవరనేది మాకేం తెలుస్తుంది? కానీ తను నాకు మళ్ళీ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వదలను. చాలే ఆపు. పిల్లల్ని సమర్థించడం తప్పు కాదు, వాళ్ళు తప్పు చేసినా సమర్థించడం తప్పు. సర్లేరా, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేయండి. ఎంతకీ అందరినీ తీసుకొచ్చావు? నా మనవడేడి? వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, అవి అయిపోగానే బయలుదేరొస్తాడు. సర్లే, ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. అందరూ ఫ్రెష్ అవ్వండి, టిఫిన్లు వడ్డిస్తాను. బాగా ఆకలేస్తుంది. తొందరగా రెడీ చేస్తానురా. మమ్మీ, జరిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వకు. తనెవరో నాకు చూపించు, తన సంగతి నేను చూసుకుంటాను. మమ్మీ, నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అవ్వు. వాసన భరించలేకపోతున్నా. ఛీ. మమ్మీ, ఆ మనిషిని మాట్లాడే విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఏదో పవర్ ఉన్నవాళ్లాగానే అనిపిస్తుంది. అవునే, అసలు ఇవాళ ఆయన ఏదో ఒక కారణం చేత రాకుండా ఉంటే బాగుండేది కదా. అసలు నువ్వు ఓ దిక్కుమాలని సలహా చెప్పకుండా ఉంటుంటే ఇంకా బాగుండేది. చెప్పి చచ్చావు, ఇప్పుడు మమ్మల్ని చంపుతున్నా. అయిపోయింది కదే, ఇప్పుడేం చేయాలో అది చూడొచ్చు కదా. నన్ను తిడుతున్నావెందుకు? నేను మంత్రోపాచరణ చేస్తూ ధ్యాన స్థితిలోకి వెళ్తాను. మంత్రోపచారణ సాగే కొద్దీ ఈ దీపం శక్తిని పుంజుకుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.